భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములిచ్చిన తమపై సాక్షి మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని చాపల కంచేరుకు చెందిన రైతు కుమారుడు మైలుపల్లి ఎల్లాజీ ఖండించారు. భూములిచ్చిన రైతుల సంతోషంపై మీడియాలో వచ్చిన కథనంలో తన ఫోటోకు బదులు తండ్రి ఫోటోను తానే ఇచ్చారని స్పష్టం చేశారు. అయితే తన తండ్రి చనిపోయిన విషయం చెప్పకపోవడం తన పొరపాటేనని ఆయన వీడియో విడుదల చేశారు. తన చిన్న పొరపాటును సాక్షి మీడియా రాజకీయ లబ్ధి కోసం వాడుకొని క్రెడిట్ చోరీ కోసం దుష్ప్రచారం చేస్తోందని ఎల్లాజీ మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డుపడే పార్టీకి చెందిన సోషల్ మీడియా పత్రికలో తమ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురంలో విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన రైతుల్లో తాను ఉన్నట్లు మైలుపల్లి ఎల్లాజీ స్పష్టం చేశారు. ఈ భూముల సేకరణ సమయంలో తన తండ్రి ముఖ్యమైన పాత్ర పోషించారని, ఆ ఉద్దేశంతోనే ఆయన ఫోటో ఇచ్చారని వివరించారు. తన పేరు తండ్రి పేరు ఎల్లాజీని అని తెలిపారు. తన తండ్రి చనిపోయారన్న విషయం మీడియాకు చెప్పలేదని, ఇంత సమస్య వస్తుందని అనుకోలేదని వాపోయారు. తన తండ్రి గుండెపోటుతో చనిపోయారని, సాక్షి పత్రికలో దారుణ హత్యకు గురయ్యారని ఇచ్చారని ఎల్లాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి మరణంపైన రాజకీయం చేయడం మానసిక క్షోభకు గురిచేసిందని ఆవేదన చెందారు. అవాస్తవాలు రాయడంపై న్యాయ పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూమి ఇచ్చిన వారిలో మేము కూడా ఒకరు. 2015 సంవత్సరంలో చేపట్టిన భూసేకరణలో ఎకరం 53 సెంట్లు మా తాతగారికి చెందినటువంటి భూమిని మేము ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో మీ భూములు తీసుకొని మీకు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం కాదు, బినామీ పేర్లతో వేరే వాళ్ళకి అంటగట్టాలని చూస్తున్నారని చెప్పి ఇదే వైసీపీ వాళ్ళు ఇక్కడ ఎయిర్ బస్ కాదు, ఎర్ర బస్సులు కూడా రావు, ఎయిర్ బస్సులు ఎలా వస్తాయి మీరు ఒకసారి చూసుకోండి అని ఎన్నో మాటలు కానీ చేతలు కానీ ఎన్నో చేసి మా భూములు అడ్డుకోవడానికి ఇవ్వడానికి ఇష్టపడకుండా అడ్డుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మా గ్రామానికి పక్కనే దెబ్బలపాలెం గ్రామంలో మీటింగ్ పెట్టి ఎర్ర బస్సు రాని ప్లేస్లోకి ఎయిర్ బస్సులు మీకు వస్తాయంటే మీరు ఎలా నమ్ముతున్నారని చెప్పి ఎంతోమంది నాయకులను ఆ రోజు మా గ్రామాలకు పంపించి మా పంచాయతీలో మీటింగ్లు పెట్టి అడ్డుకోవడానికి కార్యక్రమాలు చేస్తే ఆ రోజు ఉన్నటువంటి కర్రోతు బంగారాజు గారు మండల ప్రెసిడెంట్గా ఉన్నారు, పార్టీ ప్రెసిడెంట్గా కర్రోతు సత్యనారాయణ గారు ఉన్నారు, ఎంపీటీసీగా నీలాపు అప్పలరామిరెడ్డి, సర్పంచ్గా మైల్పిల్లి ఎల్లాజీ గారు. వీళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ భూసేకరణ కార్యక్రమంలో ముఖ్యమైన పాత్ర మా నాన్నగారు ఉన్నది కాబట్టి మా నాన్నగారి ఫోటో పెడితే మాకు గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి నా ఫోటోకు బదులు మా నాన్నగారి ఫోటో ఇవ్వడం జరిగింది. నేను చేసినట్టు పొరపాటుని అవకాశంగా తీసుకొని ఈ 2 రోజులు మమ్మల్ని ఎంత హింసించాలో, ఎంత బాధ పెట్టాలో, ఎన్ని విధాలుగా ఏం చేయాలో అన్నీ చేశారు. కాబట్టి భూములు ఇచ్చినందుకు, ఆ రోజు మేము భూములు ఇచ్చినందుకు మాకు ఎటువంటి అన్యాయం జరుగుతుందో అని భయపడినా మాకు జరిగిన న్యాయం కానీ ఈరోజు అభివృద్ధి కానీ మేము చూసి చాలా సంతోషపడ్డాం. ఆ రోజు భూములు ఇవ్వకుండా అడ్డుకున్నది వీళ్ళే. ఈరోజు ఈ క్రెడిట్, ఈ ఎయిర్పోర్ట్ కట్టిన నిర్మాణం క్రెడిట్ కూడా వీళ్ళకే కావాలి. వీటికి ఎందుకు మేము సహకరించలేదు కాబట్టి మమ్మల్ని మానసికంగా, శారీరకంగా క్షోభ పెట్టి గత 2 రోజులుగా మమ్మల్ని చేసినటువంటి ఇబ్బందులు చిన్నవి కాదు. మా నాన్నగారి చావుని ఈ వైసీపీ వాళ్ళు, ఈ సాక్షి మీడియా ఏ విధంగా దుష్ప్రచారం చేసి జనాల్లోకి తీసుకెళ్లిందో మీకు తెలియాలి. మా నాన్నగారు 2023 జూన్ 30న సహజ మరణం, హార్ట్అటాక్తో చనిపోయారు. దానిని కూడా సాక్షి పత్రిక హత్యకు గురయ్యారని చెప్పేసి పత్రికలో ప్రచురించడం జరిగింది. అది చూసిన తర్వాత మానసికంగా ఎంత క్షోభ అనిపించామో మాకు తెలుసు. ఈ వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని దయచేసి నమ్మొద్దు. నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఇంత క్షోభ పెట్టినందుకు, లేని అబద్ధపు దుష్ప్రచారాన్ని బయట పెట్టినందుకు గాను దీని మీద నేను ఎంతవరకైనా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దీన్ని